హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే లాంగ్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ సంక్రాంతి హాలిడేస్లో నేను విజిట్ చేసిన టెంపుల్స్, చర్చెస్, ప్లేసెస్ అన్నీ కూడా నేనైతే వీడియో షూట్ చేశాను. సో ఆ ప్లేసెస్ కోసం మీకు కూడా చెప్పాలనేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి పెంజర్ల కందుకూరు మండలం అండి. సో ఇక్కడ శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయం ఉందండి. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. సో ఆ టెంపుల్ గురించి నేను మీకైతే చూపించబోతున్నాను. సో ఇదైతే ఆ విలేజ్లోకి ఎంట్రీ అండి. బయట మనకి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉంటుంది. సో అక్కడ కమాన్ కూడా ఉంటుందండి టెంపుల్లోకి. సో ఈ విలేజ్లో నుంచి మనమైతే టెంపుల్కి వెళ్ళాలి. ఇదే రోడ్లో కనీసం దాదాపుగా మనం ఒక 1/2 కిలోమీటర్ పైన వెళ్ళినాక మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుందండి, టెంపుల్కి వే ఆరో మార్క్, ఇంకా దేవాలయానికి దారి అని చెప్పి. సో ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకుని టెంపుల్లో నుంచి రైట్కి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్ అండి. మనకి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోతే మనకైతే టెంపుల్ వచ్చేస్తుందండి. టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మనం టెంపుల్కి ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ ఇంకా వేరే చూసే టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే టైం కుదరలేదు వీడియో తీయడానికి. సో మెయిన్ ఈ టెంపుల్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఉన్న ప్రాధాన్యత మీకు చెప్పడం కోసం నేనైతే వీడియో తీస్తున్నాను. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇదంతా కూడా టెంపుల్ బయట, గుడి బయట ప్రాంగణం అండి. చక్కగా పూలతోటి, పూల మొక్కలతోటి, చాలా నీట్గా ఓపెన్ ప్లేస్ తోటి చాలా బ్యూటిఫుల్గా అయితే, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా అయితే ఉందండి. సో ఇలా దగ్గర మనం ఒక 500 మీటర్స్ అయితే ఇలా కార్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి, లేకపోతే బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఇదైతే గుడి బయట ప్రాంగణం అండి. మనమైతే ఇప్పుడు గుడికి దగ్గరలోకి వచ్చేస్తున్నాము. ఇక్కడ పక్కన మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకైతే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసుకుని మనం ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ అయితే మనకి పార్కింగ్ అండి. స్ట్రైట్గా మనము గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లోకి మనకి ఇక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ బ్యానర్లో ఈవిడ కనబడుతున్నారు కదండి, ఈవిడ పేరు అనితా రెడ్డి అండి. ఈవిడనే ఈ టెంపుల్కి చైర్పర్సన్ అనమాట. తిను ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశారనమాట. సో ఇదైతే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళే కన్నా ముందే మనకి టెంపుల్ బయటే వాష్ ఏరియా ఉంటుంది. సో మన సాంప్రదాయం కదండి, టెంపుల్లోకి వెళ్ళే కన్నా ముందు మనము కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళడము. సో వాష్ ఏరియా అయితే ఇక్కడ మనకి బయటే పెట్టారనమాట. సో ఇదంతా కూడా టెంపుల్ అవుట్ సైడ్ ప్లేస్ అండి. చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉందండి. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ గుడి చాలా మహిమగల దేవుడు ఈ గుడిలో అనేసి చెప్తా ఉన్నారండి. సో ఈ గుడిలో ఏ దేవుళ్ళు ఉన్నారు, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటిది అనేది మనం తెలుసుకుందాము. సో ఇక్కడైతే ఈ టెంపుల్ చాలా ఊరికి మారుమూల గ్రామంలో ఉంది. కానీ ఈ టెంపుల్కి అయితే ఫ్లోటింగ్ అనేది చాలా ఉందండి. ఎక్కువ మంది వచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అండి. ఆ నమ్మకంతో వచ్చిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది అనేసి అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ పద్మనాభ స్వామి వారు చాలా మహిమగల దేవుడు అనేసి చెప్తా ఉన్నారండి. చాలామంది కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి, ఇంకా మెదక్ డిస్ట్రిక్ట్ నుండి, ఇలా మారుమూల గ్రామాల నుండి అందరు కూడా వస్తూ ఉంటారంట. సో ఈ గుడికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అనేసి అని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో అందుకనే నేను కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి మీకు కూడా చూపిద్దాము. ఇంత అద్భుతమైన గుడి, ఇంత మహిమగల గుడి, దేవుడుని మీకు కూడా పరిచయం చేద్దాము, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అనేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇది అయితే గుడికి మెయిన్ ఎంట్రన్స్ అండి, గేట్. సో ఇలా లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే బ్యూటిఫుల్ నేచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. అసలు ఎంత మైండ్ రిలీఫ్ అనేది దొరుకుతుందంటే మనకి అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ అయితే. సో మనకి ఇక్కడ
గుడిలోకి మనకి రాగానే కూడా దేవుని యొక్క నామం అనేది జపిస్తూ ఉంటారనమాట. సో ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్ చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఓం అనే ఒక సౌండ్ ప్లే చేస్తూ ఉంటారు. సో అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ నేను మీకు అది కూడా వినిపిస్తాను. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి నేనైతే వచ్చేస్తున్నాను, నేను మా హస్బెండ్. అలా మనము దేవుని దర్శనం చేసుకుని కూడా అలా కూర్చుని రిలాక్స్ అవ్వచ్చండి. గార్డెన్ లాగా అయితే సెట్ చేశారు. సో అటువైపు ఇటువైపు పూల మొక్కలు, ఇంకా క్రాటన్స్, చాలా బాగా అయితే ఉందండి. ఇదైతే గుడికి ముందర నిలబెట్టిన ధ్వజస్తంభం అన్నమాట. ఈ గుడి మనకి మెయిన్ వచ్చేసి పద్మనాభ స్వామి వారి గుడి అన్నమాట ఇది. ఇప్పుడు మనమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదామండి. ఇదంతా కూడా బయట గుడి ఆవరణలో అన్నమాట. గుడి బయట మొత్తం ప్లేస్ ఇట్లా బ్యూటిఫుల్గా గార్డెన్ లాగా అయితే చేశారనమాట. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అలానే మనీ ప్లాంట్, తులసి మొక్కలు, క్రాటన్స్, మందారం చెట్లు, ఇలా రకరకాల చెట్లతోటి, పూల మొక్కలతోటి, క్రాటన్స్ తోటి నింపేశారనమాట. బయటనే మనకి కొబ్బరికాయలు కూడా దొరుకుతాయండి. కొబ్బరికాయలు దేవుడికి కొట్టడానికి ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. ఇక్కడ కొట్టేసి మనం కొబ్బరికాయలని గుడిలోకి తీసుకుని వెళ్ళొచ్చు పంతులు గారి దగ్గరికి. సో ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టేస్తున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాకైతే దాహం వేస్తుంది, అందుకే నేనైతే కొబ్బరి నీళ్ళు ఇలా పట్టుకుని తాగేశాను వేస్ట్గా పోకుండా. సో నెక్స్ట్ మనకి పక్కనే ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉందండి, హ్యాండ్ వాష్ కోసము. ఎందుకంటే ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటారు కదా, తిన్నవాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం కొబ్బరికాయలు కొట్టే స్థలం పక్కనే మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ గోడ ఏదైతే ఉందో, ఈ గోడ బ్యాక్ సైడ్ మనకి ఇంకొక చిన్న టెంపుల్ ఉందండి. అది మెయిన్ టెంపుల్ అంట. ఆ టెంపుల్ ఇంకా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట అండి. మనం అక్కడికి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ గుడిలో మనము దేవుళ్ళని, గర్భగుడిలో దేవుడిని అన్నీ కూడా మనము చూసేసిన తర్వాత మనం అటువైపు అయితే వెళ్దాము. సో ఇలా అయితే లైన్గా మనకి ఇక్కడ తెల్ల మందారం మొక్కలు పెట్టారండి. అటువైపు వచ్చేసి మనకి పింక్ కలర్ మందారం మొక్కలు అనేటివి పెట్టారనమాట. సో ఇక్కడైతే ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంకా మనము ఇక్కడ నుంచి కాదండి, ఎంట్రన్స్ మెయిన్ అటు నుంచి అంట అండి టెంపుల్కి. సో నేను అటువైపు అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇట్లా ఇక్కడ దేవునికి ధ్వజస్తంభంకి దండం పెట్టేసుకుని మేము అటు టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి మనకి అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుందండి. సో అవన్నీ వంట సామాన్లు గుడికి సంబంధించినవి. సో ఇక్కడ మనకి ఇది మెయిన్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్లో మనకి 2-3 ఇంకా గుళ్ళు అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్ అండి. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనకి లక్ష్మీదేవి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ పైన మనకి పేర్లు అనేటివి రాసి పెట్టి ఉన్నాయి. సో ఇదైతే మెయిన్ గర్భగుడికి ఎదురుగా అండి గరుడ స్వామి మందిరం అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకుని దీనికి ఎదురుగానే మనకి మెయిన్ గర్భగుడి అనేది ఉంటుంది. పద్మనాభ స్వామి వారి గర్భగుడి అన్నమాట, దేవాలయము. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట, పెద్దది. సో ఈ గుడి ఈ దేవునికి సంబంధించింది అన్నమాట. ఇక్కడ ఇంత మహిమగల దేవుడు అని చెప్పుకునే దేవుడు ఈ పద్మనాభ స్వామి వారే. చాలా మహిమగల దేవుడు అంట అండి. చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది ఉందండి ఈ టెంపుల్కి. సో ఇక్కడ ఉండే కమిటీ వాళ్ళు కానీ, ఈ పూజారులు కానీ, ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గుడికి చాలా ఈ గుడిలో మహిమగల దేవుడు అనేసి, మహిమగల దేవుడు అనేసి చెప్తా ఉన్నారు. సో మరోపక్క మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉందండి ఇదే గుడిలో రైట్ సైడ్కి. సో ఒకటే మెయిన్ టెంపుల్ అండి. మధ్యలో మెయిన్ టెంపుల్ పద్మనాభ స్వామి వారు ఉంటారు. పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఇరువైపులా మనకి గోదాదేవి మందిరము, లక్ష్మీదేవి మందిరము, మరి ముందు వచ్చేసి గరుడ స్వామి మందిరము, కుడివైపు వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి మందిరం అనేది ఉందండి. ఇక్కడ ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. గుడి ఆవరణలోనే గుడి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమం అండి. ఎందుకంటే శనివారం రోజు దేవుడిది ప్రత్యేక దినం అన్నమాట. సో ఆ రోజు ఫ్లోటింగ్ కూడా బాగా ఉంటుందంట. జనాలు దూర ప్రాంతాల నుండి ఎక్కువగా వస్తూ ఉంటారంట అండి. సో అందుకనే ఆ రోజు మనకి అన్నదానం అనేది ఉంటుంది.
ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు శనివారం పూట వస్తే కనుక మనకి మంచి అన్నదానం, దేవుని ప్రసాదం కూడా లభిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గర్భగుడి అండి. ఇక్కడైతే నాకు అయ్యగారు అయితే నా కెమెరా ఫోన్ తీసుకొని గర్భగుడి లోపలికి తీసుకెళ్ళి మొత్తం వీడియో అయితే తీసి చూపించారు. సో మీరు ఇక్కడ నుంచి కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చండి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇక్కడ నుంచి కూడా ఆరాధించవచ్చు. ఇలాంటి అదృష్టం మనకి మళ్ళీ మళ్ళీ దొరకదన్నమాట. గర్భగుడిలోకి మనం వెళ్ళలేము. అలాంటి ఇంత మహిమగల దేవుని గర్భగుడిలోకి మనల్ని తీసుకువెళ్ళిన పంతులు గారికి అయితే నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ అసలు వీడియోలు కానీ ఫోటోగ్రఫీ కానీ షూట్ చేయనియరు. నేను కమిటీ వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇది వచ్చేసి పద్మనాభ స్వామి వారి గర్భగుడి అండి, గర్భగుడి లోపల. సో ఇది అండి దేవుడి యొక్క విగ్రహము, రూపము. ఇక్కడ ఈ దేవుడే చాలా మహిమగల దేవుడు అంట అండి. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారికి చాలా మంచి జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకం అండి. సో ఆ నమ్మకంతో మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక తప్పక మనకైతే మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం అండి. మనము నమ్మకంతో వెళ్తే తప్పక మనకైతే మంచి జరుగుతుంది. చాలామందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మంచి జరిగిందంట అండి. ఇక్కడికి చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిపోతూ ఉంటారంట. సో ఇదైతే మెయిన్ గర్భగుడి అండి దేవునిది. సో తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఆ మహిమగల దేవుడి ఆశీస్సులు అయితే పొందండి. తప్పకుండా అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ని, టెంపుల్ని విజిట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా ఇలానే యూట్యూబ్లో చూసి ఈ గుడికి అయితే నేను వెళ్ళానన్నమాట. కంపల్సరీ విజిట్ చేయాలి, చూడాలి, ఏంటిది అని తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో నేనైతే ఈ గుడికి వచ్చాను. ఇక్కడ మనకి పంతులు గారు కూడా చెప్తున్నారు, చాలా మహిమగల దేవుడు అండి, చాలా మంచి జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి. ఇక్కడైతే శనివారంలో కానీ ఆదివారాల్లో దూర ప్రాంతాల నుంచి, ఎక్కువగా హైదరాబాద్ నుంచి అయితే భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా మెదక్ డిస్టిక్ నుంచి కూడా ఈ మధ్యకాలంలో బాగా వస్తూ ఉన్నారు అనేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఈయననే అండి ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. పక్కన ఇంకా మనకి గుడిలు ఉన్నాయండి. శ్రీ లక్ష్మీదేవి సన్నిధి అండి ఇది. సో ఇది మెయిన్ గర్భగుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి లక్ష్మీదేవి సన్నిధి ఇది. దీనికి పక్కన అటువైపు మనకి వచ్చేసి ఇంకొక చిన్న గుడి ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా ఓపెన్ ప్లేస్ ఇంకా మొక్కలతోటి ఇలా నిండి ఉందండి. చాలా అయితే బాగుంది. టెంపుల్ వ్యూ కానీ, అట్మాస్ఫియర్ కానీ, నేచర్ కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో మీకైతే మ్యూజిక్ వినిపిస్తుంది కదా అండి దేవుంది, ఓం అనే ఒక రిథమ్. అసలు ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుందంటే చాలా అసలు చెప్పలేనండి. సో డెఫినెట్గా మీరు వచ్చి ఈ అనుభూతిని పొందుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి గర్భగుడి ఇంకొకటి అండి పక్కన. సో లోపల ఇలా అయితే ఉంది చూడండి. నేనైతే లోపలికి వెళ్ళలేదు, కాకపోతే జూమ్ చేసి వీడియో తీసానండి. సో ఇది వచ్చేసి అటువైపు ఇటువైపుగా మనకి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధి, మరోవైపు శ్రీ లక్ష్మీదేవి సన్నిధి, మెయిన్ గర్భగుడికి ఎదురుగా గరుడ స్వామి సన్నిధి అనేది ఉందండి. అలాగే మనకి ఆంజనేయ స్వామి సన్నిధి కూడా ఉంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. చుట్టూ మొత్తం కాంపౌండ్ వాల్ తోటి అయితే కట్టేశారు. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. సో ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అండి, అవుట్ సైడ్ చూడండి. గుడి పైన ఎంత చక్కగా పావురాలు అనేటివి విహరిస్తున్నాయో. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. మొత్తం ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు, పూల మొక్కలు, క్రాటన్స్ అయితే ఉన్నాయి. మరో పక్కన ఇంకా వర్క్ ఏదో జరుగుతుందండి, అందుకే కొంచెం అంటే ఇది డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి మొత్తము. సో నేనైతే మీకు టెంపుల్ని బ్యాక్ సైడ్ వ్యూ నుండి మొత్తంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మనకి టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉందో. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ అంతా అండి. సో గర్భగుడి, ఇది వచ్చేసి చెన్నకేశవ స్వామి, ఇది వచ్చేసి లక్ష్మీదేవి, ఇంకా మధ్యలోది వచ్చేసి మనకి పద్మనాభ స్వామి వారి దేవాలయం అన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అండి బ్యాక్ సైడ్ నుంచి. సో ఇలా మనము ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి సన్నిధి అనేది ఉంటుందండి. అలాగే ఇక్కడ పల్లకి సేవ కూడా జరుగుతుందండి పద్మనాభ స్వామి వారికి. సో శనివారం నిన్ననే
ఈ పల్లకి సేవ కూడా జరిగిందంట అండి. సో ఇక్కడ ఉంది చూడండి పల్లకి. ఇదైతే మనం దేవునికి పల్లకి సేవ అర్పించే ఈ పల్లకి అండి. ఈ పల్లకిలోనే పల్లకి సేవ అనేది జరుగుతుందంట పద్మనాభ స్వామి వారికి. సో ఇక్కడ అయితే ఇంకా పక్కకి వెళ్తే మన ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారనమాట. చక్కటి పులిహోర అండి. సో గుడిలో చేసే పులిహోర టేస్ట్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుందండి. అసలు ఆ టేస్ట్ ఎవ్వరికి రాదు, అంత సూపర్గా అయితే ఉంటుంది. సో ఇదైతే పల్లకి అండి, దేవుణ్ణి ఊరేగించే పల్లకి. సో ఇక్కడ పని చేసే ఆవిడ అయితే చెప్తా ఉన్నారనమాట. సో ఇది ఈ గుడి అవతల మనకి మెయిన్ గుడి అంట అండి. అది ఇంకా పవర్ఫుల్ టెంపుల్ అంట అండి. సో అదైతే చాలా మహిమగల గుడి అంట. ముందుగా మనకి దేవుడు అక్కడే వెలిసారంట అండి. అక్కడ వెలిసినందుకు ఇక్కడ పక్కన గుడి అయితే కట్టారు. అక్కడైతే మెయిన్ గుడి చిన్న గుడి అన్నమాట. దేవుడు ఎక్కడైతే వెలిసారో అక్కడ చిన్న గుడి కట్టారనమాట. సో ఈ వే నుంచి మనము ఆ మెయిన్ టెంపుల్కి వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసి ఇంకొక వే అనమాట గుడి దగ్గర నుండి. సో ఇది కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా అక్కడ చిన్న టెంపుల్, అదే అండి. నేను అది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ గార్డెన్లో మనకి ఇదంతా కూడా తులసి చెట్లే అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ తులసి తీర్థం కూడా ఆంజనేయ స్వామి సన్నిధి దగ్గర ఇచ్చిన తీర్థం అయితే అద్భుతంగా ఉందండి. నా జీవితంలో నేనైతే ఎప్పుడు అంత టేస్టీగా ఈ తులసి తీర్థాన్ని అయితే నేను టేస్ట్ చేయలేదు. ఆ గుడి దగ్గర ఇచ్చిన తీర్థం టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. సో మనకి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రైట్కి వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ వస్తుంది. సో ఇదైతే పులిహోర ప్రసాదం అండి. సో వీడియో తీసేసిన తర్వాత ఇంకా నాకైతే ఆకలిస్తుందని నేను ప్రసాదం తీసుకుని తింటా ఉన్నాను. మా అమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తూ ఉంది. సో ఇది వచ్చేసి టెంపుల్ ఆఫీస్ అండి. అది వచ్చేసి అక్కడ అన్నదాన సామాన్లు అవన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ వ్యూ అండి. ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఎంత ప్లెజెంట్గా ఉందండి ఇక్కడైతే. సో ఇది వచ్చేసి టెంపుల్ అండి. ఇంకా ఫైనల్గా మేమైతే ఇలా గార్డెన్లో కూర్చొని ప్రసాదాన్ని అయితే తిన్నామన్నమాట. ఇక్కడ తిన్న తర్వాత నేనైతే నెక్స్ట్ పక్కన మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ కూడా చూద్దాము టెంపుల్ ఎలా ఉందో అనేసి. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళిపోదామండి. ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. సో ముందుగా మనకి పద్మనాభ స్వామి వారు ఇక్కడే వెలిసారంట అండి. అందుకనే ఇక్కడ చిన్న గుడి కట్టి పక్కన వచ్చేసి మనకి ఇంత పెద్ద టెంపుల్ అనేది కట్టారనమాట. సో ఈవినింగ్ అయితే 6 అవుతా ఉంది ఫ్రెండ్స్. చూడండి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే మీకు చెప్పాలనుకునేది ఒకటే, టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో దేవుడు అయితే చాలా మహిమగల దేవుడు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఇక్కడే వచ్చి వెళ్ళిన వారికి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అండి. సో తప్పకుండా నమ్మకంతో రండి. ఆ నమ్మకమే మిమ్మల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది అనేది ఒక నమ్మకం అండి. సో మనం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని అంటే తప్పకుండా టెంపుల్కి రండి, ఆశీర్వాదం పొందండి. ఇదైతే వీడియో అండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.